హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మా డే ఇన్ మై వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ నుంచి ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ట్రై చేశాను మ్యాక్సిమం. చూద్దాం వ్లాగ్ ఎంతవరకు వెళ్తుందో. ఓకేనా? ముందైతే అంటే మార్నింగ్ నుంచే షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే పొద్దుటే శ్రేష్ఠ స్కూల్కి పంపించడం ఇంకా బిజీగా ఉంటాం కాబట్టి మార్నింగ్ అయితే షూట్ చేయలేదు. ఇది ఆఫ్టర్నూన్ నుంచి అనమాట. మార్నింగ్ 3 కల్లా డాడీ అయితే చికెన్ తెచ్చారు శ్రేష్ఠ స్కూల్కి వెళ్ళిందని. ఇంకా చికెన్ అయితే ప్రాసెస్ ఆల్రెడీ అమ్మ చికెన్ అయితే వాష్ చేసేసి మంచిగా మ్యారినేట్ అయితే చేసి పెట్టేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి నేనైతే ఆనియన్స్ కట్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఈ చికెన్, ఈ మటన్ ఇవన్నీ ఏమంటారు, నేనైతే ఓట్స్ ట్రై చేస్తున్నానండి వెయిట్ లాస్కి. ఎప్పుడైతే నేను ఓట్స్ స్టార్ట్ చేస్తానో అదే టైంలో మా డాడీ చికెన్ అయితే తీసుకొచ్చేస్తారు. ఎంతో ఇష్టంగా చేద్దామనుకున్న టైంలో కరెక్ట్గా నా కోతి ఉపవాసం చేస్తుందన్నది ఒక మీకు గుర్తుందో లేదో లెసన్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. మామిడి పళ్ళు కోసం దొంగతనం ఏదో చేస్తుందండి. మొత్తం మీద అలాగే ఉంటుంది నా పని కూడా. దేవుడా, ఏదో రకంగా డైట్ చేసి ఎలాగైనా తగ్గుదాం అనుకుంటాను. అదే టైంలో మా డాడీ ఏదో ఒకటి తెచ్చి నన్ను చెడగొడతా ఉంటారు. మీలో ఎంతమంది ఇలా చేస్తారండి? కామెంట్ చేయండి. బరువు పెరగడం చాలా ఈజీ అండి, తగ్గడం చాలా కష్టం అండి బాబు. ఒక 2 రోజులు అయితే చాలా నిష్టగా చేసేస్తాను. ఓట్స్ తినేసి రైస్ తగ్గించేసి అలాగా మళ్ళీ మళ్ళీ సర్లే తర్వాత ఈరోజు తినేద్దాం అని మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను. సర్లే ఇంక సగం రోజులు అయిపోయి కదా, మళ్ళీ ఫస్ట్ తారీఖు నుంచి చేద్దామని మళ్ళీ అనుకుంటాను. ఇలా అయిపోతుందండి నా డైట్. ప్రస్తుతానికైతే ఇలాగ చికెన్ అయితే మంచిగా మగ్గుతుంది. చికెన్ తర్వాత శ్రేష్ఠ స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది. శ్రేష్ఠ కరెక్ట్గా 4:45 గంటలకల్లా వస్తుంది. సరే అని ఇంకా చికెన్ పెట్టేసి తర్వాత సింక్లో కొద్దిగా సామాన్లు ఉంటాయి కూడా తోమేసుకుంటున్నాను. ఏంటోనండి, ఎంత చదివినా కానీ తోమక తప్పదు, కడగక తప్పదు అన్నట్టుంది. ఒకసారి అనిపిస్తుంది ఎందుకు ఈ పిల్లల్ని చదివించడం, ఎలాగైనా తోముకోవాల్సిందే కదా అని. ఏం చేస్తామండి, తప్పదు కదా. ఆడవాళ్ళుగా పుట్టాక తోముకోవాలి, కడుక్కోవాలి, అంతే కదండి. ఈ తోముళ్ళకి ఎక్కడన్నా బయట అయితే జీతం వచ్చేద్ది, ఇంట్లో అయితే రాదు కానీ, అంతే కదండి. ఇంకేంటంటే మీరు బాగా చదువుకొని ఇలా తోమినప్పుడల్లా మీ ఫీలింగ్ ఏంటి? మీరైతే ఏమనుకుంటారు నాకు కామెంట్లో చెప్పండి. ఆ చికెన్ మగ్గేలోపు శుభ్రంగా తోమేసుకుందాం. మా అమ్మ దగ్గర మార్కులు కొట్టేద్దామని అయితే స్టార్ట్ చేస్తాను. శ్రేష్ఠ ఒకరోజు స్కూల్కి వెళ్తుందండి, ఒకరోజు స్కూల్కి వెళ్దాం. ఒకరోజేమో దాని మాట మేము వినాలి, ఒకరోజు మా మాట అది వింటుంది. ఏంటో కాలం మారిపోయింది కదండి. నీళ్ళు ఎంత వేస్ట్ చేస్తే మనీ అంత వేస్ట్ చేస్తారంట, నిజమేనంటారా? నేనైతే నీళ్ళు ఎంత వేస్ట్ చేస్తానో నాకే తెలియదు. నేను నీళ్ళు ఎటు పెట్టి కడుగుతున్నానో నాకే తెలియట్లేదు. ఏమో అంటారండి పెద్దోళ్ళు, మరి ఎంతవరకు నిజమో తెలియదు. మన పల్లెటూరులో స్లాంగ్ భలే ఉంటుందండి. ఏమైనా కానీ మన మాటల్లో ఉండే ఎమోషన్స్ అలాంటివి, అంతే కదా. ఏవైతే శుభ్రంగా కడిగేసుకున్నాను, కంప్లీట్ అయిపోయింది. ఆ చికెన్ పరిస్థితి ఏంటో చూద్దాం మరి. ఈలోపు శ్రేష్ఠ గారి కోసం అయితే కాఫీ పెడుతున్నాను. బూస్ట్ అయిపోయిందండి, ఆ అమ్మాయికి అయితే బూస్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే కాఫీ కూడా ఇష్టం అనమాట, అందుకు కాఫీ అయితే పెట్టేశాను. సరే చికెన్ అయితే తీసి చూసుకుందాం. ఇప్పుడు కూడా మేమైతే బాయిలర్ పట్టుకొచ్చి పెడతామండి పిల్లలకి. కాకపోతే బాయిలర్ మంచిది కాదు అనేసి అన్నారు. ఈ పారన్ అనేది అందరికీ తెలుసులేండి, పల్లెటూరులో పారన్ అనేది చాలా ఫేమస్ కదా, నాటుకోడిలో ఉంటుంది. సర్లే పొయ్యి అంటిద్దామని పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ఈ కాలానికి పొయ్యిలు ఏంటి అని అనుకుంటున్నారేమో, మా డాడీ పొయ్యి అంటించమనే చెప్తారండి. ఎంత ఉన్నా ఒదిగి ఉండాలనేది మా డాడీ కాన్సెప్ట్ అనమాట. పొయ్యి అయితే అంటించేసాను. డైరెక్ట్ దోప అయితే పెట్టేశాను. దోప ఏంట్రా బాబు అని అనుకుంటున్నారేమో, పల్లెటూరులో మీకు అందరికీ తెలిసిందే కదా. ఇది దోప అన్నమాట.
ఈ గుండుకైతే డైరెక్ట్ పొయ్యి మీదే పెట్టేసాము. 4 స్నానాలు చేయాలన్నమాట. 5 స్నానం చేయాలి. నేను, మా పిల్లలిద్దరూ, మా అమ్మ, మా డాడీ. మధ్యలో వీళ్ళ హస్బెండ్ ఏమి చేయడని అనుకుంటున్నారేమో. మా హస్బెండ్ కోయిట్లో ఉన్నారండి బాబు. పొయ్యి అయితే అంటించేసాను. మళ్ళీ ఓ ట్రిప్ వేసి వద్దామని అలా తిరుగుతున్నాను. వీళ్ళు పిల్లి అయితే బండి వెనకాల దాక్కున్న వైపు అలా చూస్తుంది. దాని వైపు అలా తిరిగి చూశాను, పరిగెట్టేసింది. సర్లే కూర ఏమైందో చూసొద్దామని మళ్ళీ లోపలికి అయితే వెళ్ళాను. ఈ లోపల మళ్ళీ పొయ్యి ఆరిపోయింది. మళ్ళీ వెళ్ళి పొయ్యి వెలిగించాను. ఇప్పుడు ఎక్కడ పొయ్యిలు అంటిస్తున్నారండి, హీటర్లో గీజర్లో వచ్చేసాయి. కాకపోతే మా నాన్నగారి కాన్సెప్ట్ని మేము కాదనలేం కాబట్టి ఇలా పొయ్యి అంటించేసుకోవాల్సి వస్తుంది. పొయ్యి అంటించుకుని ఈ నీళ్ళు 5 వేసుకోవాలన్నమాట. ఒకరు అయ్యాక మళ్ళీ ఒకరు అందులో నీళ్ళు వేయడం, అలా కాచుకోవాలి. ఇవ్వండి మా మొక్కలు. ఇదేమి పెద్ద గార్డెన్ కాదులేండి. పాపం ఈ రోజు కాసిన ఎండకి ఈ గులాబీ పువ్వు అయితే మొత్తం మాడిపోయింది. ఈ లోపల దాగుందే చిన్నపిల్ల, ఇదైతే మాత్రం ఫ్రెష్గానే ఉందండి బాబు. ఎంతైనా చిన్నోళ్ళకి తెలివి ఎక్కువ కదా. అది లోపల పోయి దాకుంది, ఇదేమో బయట బాగా వెలిసింది అన్నట్టు ఉంది. సర్లే అండి, అసలు కూర ఏంటో చూసి వచ్చేద్దాం ముందు. మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. మళ్ళీ కూరను చూశాను. శ్రేష్టకి అయితే కాఫీ దాంట్లో పెట్టేశానండి. బిస్కెట్లు స్నాక్స్ కూడా రెడీ చేస్తాను. మన మేడం గారు అయితే ఇప్పుడు స్కూల్ నుంచి దిగుతారనమాట. వచ్చేలోపు చల్లారుతుందని అలా ఉంచాను. ఇదేంట్రా బాబు పచ్చడి పెట్టేసింది మధ్యలో అనుకుంటున్నారేమో. ఇది పనసకాయతో ఆవకాయ అంటండి. నన్ను బయటకు వెళ్తే కొనుక్కొచ్చాను. టేస్ట్ ఎవరైతేనే చెప్పాలి, అంత ఫ్రెష్గా అనిపించలేదు. ఈలోపు మా అమ్మ అయితే సోళ్ళు అయితే ఆడించిన పిండి జల్లేస్తుందండి. ఈ సోళ్ళు ఎక్కడి నుంచి వచ్చాను అనుకోకండి, మాకు రేషన్ ఇచ్చారండి బాబు. ఆంధ్రాలో సోళ్ళు ఇస్తున్నారండి రేషను. అలాగే మాకు 3 కేజీలు ఇచ్చారు. ఫ్రీ ఏమీ కాదులేండి, రేషన్ బియ్యము 3 కేజీలు కట్ చేసి ఇవైతే ఇచ్చారు. మా డాడీ అయితే శుభ్రంగా మిల్లుకి తీసుకెళ్ళి ఆడించేశారండి. ఎందుకంటే మా డాడీ రోజు రాగి జావ అయితే కాసుకుంటారు కాబట్టి. మా అమ్మ జల్లించుకుంటుంటే ఈ జల్లెడతోటి జల్లిస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఈ జల్లెళ్ళు ఎవరు జల్లిస్తున్నారండి ఇప్పుడు. ఈలోపు మా బుడ్డదానికి అయితే నీళ్ళు తోడేసాను. ఈ బుడ్డది ఎక్కడి నుంచి వచ్చేది అనుకోకుండా నాకు 2 అమ్మాయిలండి బాబు. బుడ్డదాన్ని స్నానం చేయడానికంటే పర్యటన వచ్చేస్తుంది. మా బుడ్డది ఫుల్ యాక్టివ్ అండి, చూస్తారా స్నానం చేయడానికి వచ్చేసింది. ఇంకా దానికైతే స్నానం చేయించాలి. ఈలోపు శ్రేష్ఠ గారు వ్యాన్ హార్న్ అయితే వినిపించింది. సర్లే వ్యాన్ వస్తుంది కదా అని రెడీగా ఉందామని, మళ్ళీ దింపాలి కదండి మహారాణి గారు. ఇంకా వ్యాన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఈలోపు మా ఇంటి ఎదురుకుండా ఉన్న కోళ్ళ ఫారంని అయితే షూట్ చేశాను. ఇది ఒక తమ్ముడిది అనమాట. తమ్ముడు అయితే ప్రజెంట్ ఇక్కడ లేడండి, గల్ఫ్ వెళ్ళిపోయాడు. కానీ కోళ్ళు మాత్రం ఇక్కడే ఉన్నాయి. ఇలా పొలాలు ఎవరిని ఎండేసుకుంటున్నారండి ఇప్పుడు, అందరూ గ్యాస్ మీదే కదా. ఇవ్వండి పుంజులు పెట్టలు, మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, రేట్లు మాట్లాడేద్దాం. ఎన్ని తిన్నా కానీ నాటుకోడి రుచి వేరు. ఏ పండగ జరిగినా నాటుకోడిని కోసేస్తారు కదండి మన వాళ్ళు. ఇదిగోండి శ్రేష్ఠ గారు అయితే వ్యాన్ దిగేస్తున్నారు. ఏం చదువులో ఏమో కానీ బ్యాగ్ క్యారేజ్ ఏంటో చెప్పేస్తుంది నాకు అప్పుడే. యూనిఫామ్ అయితే ఇవ్వలేదండి ఈ అమ్మాయికి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇస్తామన్నారు కానీ ఇవ్వట్లేదు. మొత్తానికి ఈ ఇయర్ అయిపోయాక ఇస్తారేమో అనుకుంటున్నాను. డైరెక్ట్ స్కూల్ ఇంటికైతే వచ్చేసింది. కాళ్ళు కడగదు, ఏం కడగదండి, డైరెక్ట్ బ్యాగ్ క్యారేజ్ ఎలా పడేస్తుంది, పరిగెట్టుకు వెళ్ళిపోద్ది. వచ్చినండి ఏంటమ్మా స్మెల్ ఏం వండేస్తున్నావు అని అంటుంది. చికెన్ అంటే ఇష్టం కదండి, అందుకే చికెన్ వండాను. ఇదిగోండి శ్రేష్ఠ గారి కోసం కాఫీ రెడీ చేస్తాను కప్పులో వేసి. ఇంకా టైం అయితే 6:30 అవుతుంది. మంచిగా చూసారా రెడ్గా కనిపిస్తుంది సన్సెట్ అంతా కూడా. నేను కూడా నీళ్ళు తోడేసుకున్నాను, ఇంక స్నానం చేసేద్దామని. శ్రేష్ఠ కూడా చేయించేస్తానండి స్నానం. మళ్ళీ శ్రేష్ఠ స్నానం చేయించలేదని అనుకుంటారేమో, అది వీడియో షూట్ చేయదు.
ఇంకా నీళ్ళు పెట్టేసుకుని సర్లే ఓ ట్రిప్ పొయ్యి దగ్గరికి వెళ్ళొద్దాం, డాడీకి నీళ్ళు కాగాయో లేదో చూద్దామనేసి వెళ్ళాను. అబ్బబ్బా, ఏమైనా కానీ కోనసీమ అందాలే వేరండి. పల్లెటూరులో పుట్టడం చాలా అదృష్టం అని అనుకోవాలి. ముఖ్యంగా ఈ కోనసీమ, ఈ చెట్లు, ఈ పొలాలు చాలా ఆనందంగా ఉంటుంది. మన మనసును కూడా మార్చేస్తుంది. అలా పొయ్యి అంటించుకుంటే ఆ హాయే వేరనమాట. మంచిగా పొయ్యి అయితే అంటించేసాను. నీళ్ళైతే బాగా కాగుతున్నాయి. చూసారా మంట? మా డాడీకి నీళ్ళైతే వేడిగా ఉండాలి. ఎందుకంటే మా డాడీ కొబ్బరికాయలు కొంటారు కదండి, సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. ఒళ్ళన్నీ నొప్పులుగా ఉంటాయి అంటారు. అందుకని వేడి వేడి నీళ్ళు వేసుకుంటే పెయిన్స్ అంతా రిలీఫ్ అవుతుంది అనమాట. అందుకని వ్యూ అంటే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మా ఇంటి దగ్గర వ్యూ అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఈరోజు మనం వండుకున్న ఐటమ్స్ అయితే చూసేద్దాము. వేడివేడి అన్నం, అలాగే చికెన్ కర్రీ అండ్ మార్నింగ్ మిగిలిన కాకరకాయ కూర. ఇంకా అరటిపళ్ళు కూడా ఉన్నాయండి. మా పొలంలో అరటిపళ్ళు ఎక్కువ, వద్దురా బాబు అయినా సరే కాసేస్తూ ఉంటాయి. అవి కూడా మా డాడీ తెచ్చి తినండి అంటారు. ఇంకా పచ్చళ్ళు యాజ్ యూజువల్గా. ఇంకా పిల్లలకి అన్నం అయితే పెట్టేశాను. తర్వాత మళ్ళీ బట్టలు మడతెట్టేసుకున్నాను అనమాట. నాయి పెద్ద పాపి చిన్న పాపి సపరేట్గా ఫోల్డ్ చేసినప్పుడు సపరేట్గా పెట్టేసి ఇంకా ఈజీగా సెల్ఫ్లో పెట్టుకోవడానికి పెట్టేసుకుంటాను అనమాట. ఇదండి వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్